ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అనమాట. డేట్ ఎప్పుడైంది నాకు కరెక్ట్గా తెలియదు అనమాట. అయితే ఆ బర్త్డే కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా స్పెషల్గా చేస్తున్నాను అనమాట. ఒక 7 వీడియోస్ అనమాట, 7 వీడియోస్ అనమాట. చూడండి, ఈ బిస్కెట్లు, చాక్లెట్స్ అనమాట. హ్యాపీ బర్త్డే ఫ్రెండ్, మై ఫ్రెండ్. నేను ఒకరోజేమో గులాబ్ జాములు, ఒకరోజేమో కోకోనట్ పూర్ణాలు, స్వీట్ కార్న్ పకోడీ హాట్గా ఇలా మొత్తం ఒక్కో టైప్లో పెడతారనమాట రోజు. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. కేజీబీ అనమాట, ఫ్రైడ్ రైస్ అనమాట. చూడండి, ఇది ఒక టైప్ ఫ్రైడ్ రైస్ అనమాట ఫ్రెండ్స్. ఇది కేజీబీ అంటే 3 గ్లాసులు అనమాట. దీంట్లో అయితే కొత్తిమీరను ఫ్రెండ్స్, ఇది కొత్తిమీర పుదీనాకు అనమాట, పచ్చిమిరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఏంటంటే యాలక్కాయలు, చెక్క, పలవాల ఆకులు, ఇదేమో షాజీరా, స్టార్ పువ్వులు, ఇదేమో కొంచెం ఏంటంటే ఫ్రెండ్స్ దాన్ని సొంపు, ఇదేమో గసగసాలు, యాలక్కాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా దీంట్లో ఏంటంటే జీడిపప్పు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నూరుతుంది అనమాట. అల్లం వెల్లుల్లిపాయ అనమాట పేస్ట్ కోసం. ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఎక్కువ కదా, లైట్గా అనమాట. ఇది పెట్టి మిక్సీ పెడుతుంది అనమాట. ఇది జీడిపప్పు కూడా నేతిలో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది ఫ్రెండ్స్. ఇది మిక్సీ పెట్టేసాను మా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది పొలవాటు రిక్షా పెట్టేసాను మా ఫ్రెండ్స్. ఇది ఇందులో సరిపడా ఆయిల్ పోసేసుకుంటున్నాం. చూడండి, సరిపడా ఆయిల్ అనమాట. అది ఫ్రైడ్ రైస్కి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో డాలా కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి, డాలా, ఆయిల్ అన్నమాట 3. ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి ఎక్కువ నెయ్యి వాడతాం కదా ఫ్రెండ్స్. మేము నా వీడియోస్ అన్నింటిలో కూడా ఎక్కువ నెయ్యితోనే ఉంటుంది. నెయ్యి వేసేస్తున్నాం. 2 స్పూన్లు నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే ఇది చేసినా కూడా మొత్తం అందరికీ పంపిస్తాను అన్నమాట, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. నేను ఒక్కదాన్నే తింటా అనుకుంటారేమో, అలా కాదు ఫ్రెండ్స్. ఇది వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పచ్చివాసన పోయాను వరుసగా ఏంటంటే ఫ్రై అవ్వాలి కాబట్టి దాన్ని ఈ విధంగా పచ్చివాసన పోయాను వరకు ఇలా కలుపుకుంటూ ఉన్నాను. ఇది కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. హల్వా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా హల్వా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రైడ్ రైస్కి హల్వా ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది డిఫరెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇది బిర్యానీ రైస్ టైప్, హల్వా రైస్ టైప్లోనే ఉంటుంది కానీ ఫ్రైడ్ రైస్ వస్తుంది అనమాట. జీడిపప్పు కూడా వేసేస్తున్నాం అన్నమాట. వేసి ఈ విధంగా ఫ్రై చేస్తాం. ఇప్పుడు కొత్తిమీర పుదీనాకు కూడా వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి. ఒక్కొక్కసారి పగులుతాయి ఫ్రెండ్స్. అవి ఈ విధంగా కలుపుకోవాలి. కొన్ని ఐటమ్స్ నేను, కొన్ని ఐటమ్స్ అమ్మ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్లో అలా చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే కేజీ బియ్యానికి 4.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, వాటర్ పోస్తున్నాం. మూడు అన్నమాట ఫ్రెండ్స్. 4.5 అంటే కేజీ బియ్యానికి అంటే ఫుల్ అనమాట. దీంట్లో సాల్ట్ కూడా వేస్తున్నాం అనమాట.
సరిపడినంత టేస్ట్ సాల్ట్ వేస్తాం అన్నమాట. టేస్ట్ సాల్ట్ అన్నమాట. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసేస్తాం. అదంతా కూడా ఎసరు కాగాలి కాబట్టి రైస్ వాటర్కి బాగా మరుగుతుంది అన్నమాట. ఇప్పుడు బియ్యం కడిగి నానబెట్టుకున్న ఉన్నాయి కదా, అవి కడిగేసి ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యం కూడా వేసేస్తున్నాం. చూడండి, కడిగేసి నానబెట్టి ఉంచాం కదా ముందుగా ఒక అరగంట. మొత్తం వేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇందులో ఏంటంటే నెయ్యి వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. రైస్ కర్రీ అనమాట. రైస్ కర్రీ అనమాట. చికెన్ ఫ్రై ఓవెన్లో చేసింది, డిఫరెంట్ అనమాట. మై ఫ్రెండ్ బర్త్డేకి అని చెప్పేసి ఇంకొక వీడియోతో లాస్ట్ అనమాట. అది ఏంటంటే కేక్ ఓవెన్లో చేసేది, తర్వాత ఆఫ్ చేసేస్తే అయిపోద్ది అనమాట. రెసిపీస్ మొత్తం కంప్లీట్. రైస్ కర్రీ అనమాట.